అస్మద్గురుభ్యో నమః. మనము శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని ముఖ్యమైన శ్లోకాలకు ప్రతిపదార్థము, భావార్థము, శ్లోకము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. వాటిలో భాగంగా భగవానుడు అర్జునునికి చెప్తున్నాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యర్తే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యర్తే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువః మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే నా త్వం శోచితం అర్హసి అన్న పదాల ఉచ్చారణ మనము తెలుసుకున్నాము. హి ఏలనగా ఇట్లు భావించునుచో, జాతస్య పుట్టినవానికి మృత్యు మరణము ధ్రువ నిశ్చయము తప్పదు కదా, చ మరియు మృతస్య మరణించిన వానికి జన్మ పుట్టుక ధ్రువం నిశ్చితము తప్పదు కదా. తస్మాత్ అందువలన అపరిహార్యే పరిహరించుటకు సాధ్యము కాని అర్థే విషయమున త్వం నీవు శోచితం శోకించుటకు నా అర్హసి అర్హుడవు కావు, కాబట్టి నువ్వు శోకించరాదు. ఏలనగా పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు కనుక అపరిహార్యములైన ఈ విషయముల యందు నీవు శోకించవలదని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పిన ఉపదేశము. మరి యొక్క శ్లోకం ఏమంటే, సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైనం పాపమాప్యసి. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైనం పాపమవాప్యసి. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతః యుద్ధాయ యుజ్యస్వ నా ఏవం పాపం అవాప్యసి. ఓ అర్జున, జయాజయౌ జయాపజయములను, లాభాలాభౌ లాభ నష్టములను, సుఖదుఃఖే సుఖదుఖములను సమే సమానమైన వానినిగా కృత్వా భావించి తతః అనంతరము యుద్ధాయ యుద్ధము చేయుట కొరకై యుజ్యస్వ సన్నద్ధుడు కమ్ము. ఏవం ఈ విధముగా యుద్ధం చేయటం వలన పాపమును నా అవాప్యసి నీవు పొందనే పొందవు. జయాపజయములను లాభ నష్టములను సుఖదుఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడు కమ్ము, అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు అని అర్జునునికి ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్వ కర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్వ కర్మణి. కర్మణి ఏవా అధికారః తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుః భూః మాః తే మా తే సంగః అస్తు అకర్మణి. తే నీకు కర్మణి ఏవ కర్మయందే కర్మాచరణమునందే అధికారం కలదు, ఫలేషు దాని ఫలములందు కదాచన మా ఎన్నడును లేదు. కర్మఫలహేతు నీవు కర్మఫలమునకు మా భూహు హేతువు కావలదు. తే అట్లే నీకు అకర్మణి కర్మను మానుడి యందును సంగః ఆసక్తి మా అస్తు ఉండరాదు. కర్తవ్యము ఆచరించుట యందు కర్మము ఆచరించుట యందే నీకు అధికారం కలదు, ఎన్నటికి దాని ఫలము యందు లేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుడి యందు నీవు ఆసక్తుడు కావలదు అనగా ఫలాపేక్షరహితులవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరించుము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన ఉపదేశ వాక్యము. అలాగే మరి యొక్క సంచికలో మరికొన్ని శ్లోకాలతో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం.